హాయ్ రైతులందరూ నమస్కారం. నేను మీ సాయిని. ఈరోజు మన టాపిక్ చూసుకున్నట్లయితే మిర్చి ధరలు ఇంకా ఎంతవరకు పెరుగుతాయి. ఇప్పుడున్న మార్కెట్ చూసుకున్నట్లయితే స్టడీ మార్కెట్ అనేది కొనసాగుతుంది. గత వారం ఒక 1000 నుంచి 1200 వరకు పెరగడం జరిగింది. తర్వాతగా మనకి కొంత డౌన్ఫాల్ అనేది జరగడం జరిగింది. అయితే మార్కెట్ అనేది డౌన్ఫాల్ అనేది కాదండి, అది స్టడీ మార్కెటు. పోయిన వారం చూసుకున్నట్లయితే రైతులు సరుకులు అనేది ఎక్కువగా పెట్టకపోవడంతో డిమాండ్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయింది. అయితే కొంత వర్షాల కారణం కూడా కావచ్చని మనకు వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే తేజాకి 23,000 స్టడీ మార్కెట్ ఉంది. 23,000 నుంచి 22,500 నుంచి 23,000 వరకు స్టడీ మార్కెట్ అనేది కొనసాగుతుంది. 341 కూడా 24,000 26,000 కొనసాగుతుంది. అయితే మనకి స్టాక్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. రైతులు భయపడాల్సినంత అవసరం లేదు. మనకు ఒక స్టాక్ అంచనా అని మన ఒక రిపోర్ట్ రాసుకోవడం జరిగింది. గుంటూరు చూసుకున్నట్లయితే 32 లక్షలు, అలాగే మదిర 3,58,000 బస్తాలు. మన తెలంగాణలో మహబూబాబాద్ చూసుకున్నట్లయితే 2,50,000. కర్ణాటకలో కర్ణాటక స్టేట్ చూసుకున్నట్లయితే 25 లక్షలు, ఖమ్మంలో 15, వరంగల్లో 14. అయితే ఈ స్టాక్స్లో మనకి బిఎఫ్లు కూడా కొంతవరకు ఉండడం జరిగింది. కలర్ షేడ్ అయ్యి మనకు వెల్లోయిష్గా మారడం జరిగింది. అవి చూసుకున్నట్లయితే మనకి దాదాపు 16,000 నుంచి కొనుగోలు స్టార్ట్ అయ్యి దాదాపు 19,000, ఇంకా ప్యూర్ ఎల్లో ఉంటే 20,000 వరకు వేయడం జరుగుతుంది. ముందుగా ధరలు పరిస్థితి ఏంది అని ఇటు వ్యాపార వర్గాలు కానీ లేదా రైతులు కానీ అడుగుతూ ఉన్నారు. మనకు ముందుగా చూసుకున్నట్లయితే ధరలు అనేది ఎట్టి పరిస్థితుల్లో తగ్గే సూచన అయితే మనకు కనబడట్లేదు. ఒక 4,000 నుంచి 5,000 వరకు జంప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్యూనో కారణం వల్ల వర్షాలు కూడా అంతవరకు పడడం లేదు. ఎవరైతే బోర్ల ద్వారా బాయిల ద్వారా సాగు చేయాలనుకున్నారో వాళ్ళకి నీళ్లు కూడా అందుబాటులో లేకపోవడంతో ఇంకా మన దోర్నాల సైడ్ కానీ ఇటు ప్రకాశం సైడ్ కానీ ఎటు కూడా మనకు మిర్చి విస్తీర్ణం అనేది ఒక 10% కూడా ఇంకా పడలేదు. ఇప్పుడే ఇంకా వేద్దామని చూస్తున్నారు కానీ వర్షాలు ఇంకా సమృద్ధిగా పడడం లేదని చెప్పుకోవచ్చు. రైతులు తమ సరుకుని ప్రస్తుతం కొంతవరకు మంచి ధరే ఉంది కనుక ఒక 20 క్వింటాలు ఉంటే ఒక 10 క్వింటాలు అమ్మడానికి ట్రై చేయండి. ఒక 10 క్వింటాలు మనం ఉంచుకుంటే భవిష్యత్తులో మనకు ఒక 2,000 నుంచి 3,000 వరకు పెరిగే అవకాశం ఉంది కనుక అప్పుడు కొంత మనకు లాభం వచ్చే అవకాశం. ఎవరైతే మనకి ఫైనాన్షియల్గా వడ్డీకి తెచ్చుకొని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్ముకోవడం బెస్ట్. ఎందుకంటే 22,500 నుంచి 23,000 అంటే ఇది ఒక మంచి రేటు. మనం 21,500 21,000 ఉన్నప్పుడు ఏసీలో పెట్టారు, కొంతమంది 18, 19 ఉన్నప్పుడు పెట్టారు కనుక ఇది ఒక మంచి రేట్ అని చెప్పుకోవచ్చు. ఆ రేటుకు మీరు అమ్ముకుంటే తర్వాత మీరు కొత్త పంటకి ఈ రేటు చూసుకుంటే మీకు బాగుంటుంది. మీకు బయట వడ్డీలు కూడా అవుతాయి కనుక మీరు చూసి ఒక సగం అమ్ముకొని సగం ఉంచుకుంటే మీకు కొంత లాభం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం ధరలు చూసుకున్నట్లయితే గుంటూరు మార్కెట్లో ఆర్మూర్ చూసుకున్నట్లయితే 21,500 వరకు సూపర్ డీలక్స్ క్వాలిటీ కొనుగోలు అవుతుంది. 18,500 నుంచి మీడియం నుంచి మొదలు పెడితే 20,000 20,500 బెస్ట్ క్వాలిటీ కొనుగోలు అవుతుంది ఆర్మూరు. అలాగే షార్క్ చూసుకున్నట్లయితే 17,000 నుంచి మొదలై మీడియం క్వాలిటీ, 19,500 నుంచి 20,500 వరకు బెస్ట్, 21,500 నుంచి 22,000 వరకు డీలక్స్ సూపర్ డీలక్స్ క్వాలిటీ కొనుగోలు అవుతుంది. కొంతవరకు మార్కెట్ అనేది ఒక 500 నుంచి 1,000 రూపాయలు స్టడీ మార్కెట్ అని కొనసాగుతుంది. స్లో అని చెప్పొద్దు. మనం గత వారంతో పోల్చుకుంటే సరుకులు ఎక్కువ కాబట్టి స్టడీ మార్కెట్ ఇది. తేజ చూసుకున్నట్లయితే 20,000 నుంచి ప్రారంభమై మీడియం క్వాలిటీ 20,000. అలాగే బెస్ట్ చూసుకున్నట్లయితే 21,000 నుంచి 21,400 నుంచి 22,300 వరకు కొనుగోలు అవుతుంది. డీలక్స్ క్వాలిటీలు చూసుకున్నట్లయితే 22,500 నుంచి 22,800. సూపర్ డీలక్స్ చూసుకున్నట్లయితే ఏడో ఒక లాటు 1-2 కొట్లల్లో 23,000 23,100
అంతవరకే కొనుగోలు అవుతుంది. 341 చూసుకున్నట్టయితే 19,000 నుంచి మీడియం క్వాలిటీ కొనుగోలు అయ్యి తర్వాత 22,000 మీడియం బెస్ట్, అలాగే 23,500 నుంచి 24,500కు డీలక్స్ క్వాలిటీ, 26,000 కూడా వేయడం జరుగుతుంది. ఇక్కడో కౌంటర్ సేల్కి, అది మనకి ఎక్స్పోర్ట్ క్వాలిటీ కాదు, కౌంటర్ సేల్కి ఒక 50 కిలోలు 80 కిలోలు అట్లా 2-3 బస్తాలు తీసుకోవడం జరుగుతుంది ఆ రేట్కి. గత వారం 341 కూడా 32,000 వేయడం జరిగింది. ఎక్స్పోర్ట్ కాదు, అది కౌంటర్ సేల్కి. వాళ్ళకి కారం పొడి వాళ్ళకి అవసరం వల్ల బయట లోకల్ డిమాండ్ అని చెప్పుకోవచ్చు. అయితే రానున్న రోజుల్లో మనకి ధరలు అనేది ఇప్పుడు తేజాకైనా ఆర్మూర్కైనా 2043కైనా ఒక 4,000-5,000 వరకు జంప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. 2043 36,000 నుంచి 38,000 వరకు డీలక్స్ క్వాలిటీ సూపర్ డీలక్స్ కొనుగోలు అవుతుంది. స్టడీ మార్కెట్ అని అనేది అది తగ్గలేదు పెరగలేదు. అయితే ఇంకొక 4-5,000 కూడా దానికి జంప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మనకి వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. అయితే మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏసీలో స్టాక్ అనేది ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఈ 3 స్టేట్లకి మించి దాదాపు 1 కోటి బస్తాల లోపే ఉన్నది కనుక నాకు తెలిసి ఇప్పుడు ఇది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు మనకి కాయలు అనేది దాదాపు ఖాళీ అవ్వడం జరుగుతుంది. ఒక 20 లక్షల కాడికి వస్తుంది కనుక మనకు అప్పుడు మార్కెట్ పక్కా జంప్ అవుతుంది. మీకు వర్షాలు పడకపోయినా పంట రావడానికి పక్కా డిసెంబర్ 15-20 తారీఖు మనకు ఫస్ట్ కటింగ్ కాయలు అటు కర్నూలు సైడ్ ప్రారంభం అవుతాయి కనుక తెలంగాణలో చూసుకున్నట్లయితే జనవరి అంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాలి. మన వైపు తోటలు ఒక 15 రోజుల నుంచి 20 రోజులు వెనక్కేస్తారు కనుక మనం అప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి. డిసెంబర్ నుంచి మనకు జనవరి ఆ మధ్యలో రేట్లు అనేది పీక్గా వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లోనైతే వర్షాలు అనేది సరిగ్గా లేవు కనుక అదే కంటిన్యూ అవుతుంది. సరే, ఒకవేళ వర్షాలు పడ్డా కూడా మనకి పక్కా డిసెంబర్లో మనకు రేట్లు అనేది జంప్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రైతులది స్టాక్ అనేది చాలా తక్కువ ఉంది, వ్యాపారస్తులది బాగుంది, వాళ్ళు అమ్ముకోవడానికే ట్రై చేస్తున్నారు. ఈ నెల వచ్చే నెలలో దాదాపు బిఎఫ్ క్వాలిటీలన్నీ అమ్ముకుంటారు. ఏదైతే డీలక్స్ క్వాలిటీలకి సూపర్ డీలక్స్ క్వాలిటీలకి మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది. ఏ లావ్ వెరైటీ అయినా ఏదైనా కూడా ఈ సంవత్సరం దిగుబడులు కూడా అంతే వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మనకి ఈ టైంలో మనకి ఆంధ్రాలో చూసుకున్నట్లయితే కనీసం ఒక 20-25% మిర్చి తోటలని పడాల్సింది, కానీ ఇప్పుడు కనీసం ఒక 10% కూడా పడలేదు. మనకి వెనక్కి వేయడం వల్ల ఏంటి ప్రాబ్లం అంటే మనకి నల్లి వల్ల, అలాగే ఈ నల్లి వల్ల మనకి దిగుబడి అనేది అంతగా రాదు. మనం ఎక్కువగా స్ప్రేయింగ్ చేయాలి. అలాగే ఈ బెట్ట పరిస్థితులు ఏదైతే ఎండలు చూసుకున్నట్లే 35 డిగ్రీల నుంచి 38 డిగ్రీ వరకు కొడుతున్నాయి కనుక దానివల్ల మొక్క రూట్ డెవలప్మెంట్ కూడా సరిగ్గా కాదు కనుక మనకి దిగుబడి వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంది. రైతులు కూడా న్యూట్రిన్స్ లాంటి, మనకు మైకోరాజా లాంటి, ట్రైకోటర్మా లాంటి బ్యాక్టీరియాలు పెంచుకుంటే మనకు కొంత దిగుబడి అనేది మనకు 20-25 క్వింటాలు యావరేజ్ దిగుబడి అయినా మనం సాధిస్తాము. లేదు ఊకే డిఏపి, యూరియా ఇట్లా వేసుకుంటూ పోతే మనకంత రూట్ డెవలప్మెంట్ కాక విల్ట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కనుక రైతులు ఈ సంవత్సరం పండించిన వాళ్ళకి ఖచ్చితంగా మంచి రేటు ఉన్నది. మనం గత సంవత్సరం 2025 నవంబర్లో చెప్పాము రేట్లు పెరుగుతాయని. మనం చెప్పినట్టే పెరిగింది. అప్పటి నుంచి మనం ఇప్పటి వరకు మనకు వీడియో తీయలేదు, ఎందుకంటే కొన్ని పనుల వల్ల నాకు వీలు కాలేదు. అలాగే ఒక 3-4 వీడియోలు పెట్టాను నేను, జూలైలో ఒకటి, ఆగస్టులో ఒకటి, నవంబర్లో ఒకటి. 3 వీడియోలు కూడా మనకి 15,000 వ్యూస్ అనేది దాటిపోయి మంచి రీచ్ వచ్చాయి. చాలామంది నాకు కాల్ చేసి అడిగితే అన్న 14,000 తమ్ముడు 14,000 అడుగుతున్నారు, అమ్మాలా వద్దా అంటే ఒక నెల చూడండి, 2 నెలలు చూడండి అని చెప్పాను. వాళ్ళు ఉంచారు. అలాగే 19,000 నుంచి 20,000 వరకు కూడా అమ్ముకున్నారు. ఏదైతే జనవరి వరకు కాపీ అన్ని వెరైటీలు కూడా సూపర్ 10 వెరైటీ అన్ని వెరైటీలు కూడా అప్పుడు 22,000, 23,000 చాలామంది అమ్ముకున్నారు. అది కూడా నాకు చాలా సంతోషం. ఈ సంవత్సరం కూడా మనకు మంచి ధరలు వస్తాయి కనుక రైతులు తగిన మేనేజ్మెంట్ తీసుకొని కొంచెం కెమికల్ తగ్గించి మనకు ఆర్గానిక్ వైపు వెళ్తే కొంతవరకు బాగుంటుంది. సో ఉంటా, మళ్ళీ వీడియోలో మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తా. బాయ్.